బేల మండల కేంద్రంలో ప్రతి బుధవారం నిర్వహించే వారాంతపు వేలంపాట నిర్వహించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల పంచాయతీ అధికారి సమక్షంలో సోమవారం ఈ వేలంపాట జరిగింది. వేలంపాటలో పాల్గొనేవారు ముందుగా 50,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సిందిగా గ్రామ పంచాయతీ నిబంధన పెట్టింది. దీంతో 50,000 రూపాయల చొప్పున డిపాజిట్ చేసి హైమద్, నజీర్, నవీన్, సంజయ్, సులేమాన్, రాజు, మనోజ్ రెడ్డి తదితరులు వేలంపాటలో పాల్గొన్నారు. మనోజ్ రెడ్డి 5,00,000 రూపాయల 58,000 రూపాయలు పాడగా ప్రభుత్వం నిబంధన మేరకు రాకపోవడంతో వాయిదా వేశారు. ప్రభుత్వం నిర్దేశించిన రుసుము రాకపోవడంతో వేలంపాటను వాయిదా వేసినట్లు మండల పంచాయతీ అధికారి మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ వేలంపాట కేవలం 9 నెలల కోసం మాత్రమే నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అంటే సాగినట్టయితే మళ్ళా ఎల్లుండి, ఎందుకంటే 2 పాటలు అయిన తర్వాత డిఎల్పి గారికి పంపడం జరుగుతుంది. 5,58,000 మనోజ్ గారి పాట రెండోసారి. గారు 5,58,000 రూపాయలకు పాట పాడడం జరిగింది. కానీ ప్రభుత్వం యొక్క నిర్ణీత రుసుము రానందున ఇట్టి వేలంను ఈరోజు వాయిదా వేస్తూ తిరిగి 3 గంటలకు నిర్వహించుటకు తీర్మానించినది. ఒకవేళ ఇట్టి 3 గంటలలోపు కూడా రాని యెడల తిరిగి మరి ఉన్నతాధికారులకు ఇట్టి నివేదిక సమర్పించి మరి ప్రభుత్వం యొక్క నిర్దేశించినటువంటి అమౌంట్ని ఫిక్స్ చేసి ఫైనల్గా ఈ వేలంలో